డ్రెస్సింగ్ గురించి మాట్లాడడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఆడవాళ్ళకి ఏది డ్రెస్సింగ్ నచ్చితే అది వేసుకుంటూ ఉంటారు కదా, సో దాని గురించి అంటే మనం వెనకటి నుంచి పద్ధతిగా ఉన్నాం కాబట్టి అలా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఫ్యాషన్ అది ఇది అంటున్నారు, మనం వేసుకుంటుంటే అలా వేసుకున్నావు ఇలా వేసుకున్నావు అంటున్నారు. ఇక మారిపోయారు కదా పిల్లలు. అవి పైన కూడా చాలా మంది రియాక్ట్ అయ్యారు, అనుసూయ గారు కావచ్చు, లేదంటే ఇంకో వేరే వాళ్ళు కూడా చాలా మంది రియాక్ట్ అయ్యారు. మా ఇష్టం, తనకి ఇబ్బంది లేకుండా అవతల వ్యక్తికి ఇబ్బంది లేకుండా ఎలాంటి వేసుకున్నా ఓకే, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి లేడీస్ అనేది ఆలోచించి చేసుకోవాలి. అది శివాజీ గారు చెప్పిన మాటలు కరెక్టా రైటా? కరెక్టేనండి, ఆయన చెప్పింది కరెక్టే. ప్రజలు సపోర్ట్ చేస్తుంటే ఇండస్ట్రీ ఎందుకు వ్యతిరేకిస్తుంది? అంటే కొంతమందికి నచ్చక, ఇప్పుడు మా లాంటి శారీలు వేసుకున్న వాళ్ళకి ఆయన చెప్పింది బాగుంది ఉంటుంది, డ్రెస్సులు వేసుకునే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, తప్పు అనిపిస్తుంది, అంతే కదండి. తప్పు కాదండి, అది రైటే. నిండుగా వేసుకుంటే అందరికి బాగుండే, చూసి అమ్మాయి పద్ధతిగా ఉంది అంటారు. ఇట్లా డ్రెస్ వేసుకో దీన్ని చూడరా ఎలా ఉందరో అంటారా లేదా? చండాలంగా అంటారు వెనకాల, ముందు బాగుంది అంటారు, వెనకాల ఏమంటారు? ఆడవాళ్ళకి స్వేచ్ఛ అనేది ఉండాలి, మళ్ళీ మగవాళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారని చెప్పి చెప్తున్నాను. మగవాళ్ళది కూడా తప్పు ఉంటాయి కదండి. ఇప్పుడు నిండుగా వేసుకున్నా అట్లాగే చేస్తున్నారు, మామూలుగా మంచిగా ఇదిగా ఉన్నా చేస్తున్నారు. బుద్ధి అలాగ ఉన్నప్పుడు మనం ఏం చెప్పలేం కదండి. అవతల వ్యక్తి ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. అది అదండి. అంటే ఎప్పుడు మంచి మాటలు మంచి పద్ధతి గురించి చెప్పే ఆయన ఈరోజు ఇలా నోరు జారడం ఎలా అనిపిస్తుంది? అది ఆయన అనుకోకుండా అలా, అదే ఆమె ఎవరు ఇబ్బంది పడ్డారు కదా, నిత్య అగర్వాల్, ఆమె ఇబ్బంది పడి అట్లా దానికి అన్నారు ఆయన, అంతేగాని ఇంకా ఏమీ అనలేదు కదండి. ఆయన ఉద్దేశం అది కాదు, ఆయన ఇంటెన్షన్ అది కాదంటారు? అది కాదండి, అది నోరు సామాన్ల దగ్గర కొంచెం ఇదైంది, కానీ అవునవునండి సరే ఉన్నాయి కదా, పాటలో కూడా ఉందన్నారు కదా. ట్రోల్ చేయకుండా శివాజీ గారిని ఎందుకు ట్రోల్ చేస్తున్నారని చెప్పి చాలా మంది అంటారు. అది పెద్ద పెద్ద వాళ్ళు కదండి దాంట్లో, ఇంకా అందుకని ఇంకా అంటే అప్పుడు ట్రోల్స్ చేయలేండి, అప్పుడు మాట్లాడలేండి, ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ ని దీన్ని ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నారు? అదే లేడీస్ ని సామాన్లు అనేటప్పటికి లేడీస్ కోపం వస్తుంది కదండి, మనకైనా ఇప్పుడు అంటే కోపం వస్తుంది కదా, అది కూడా సంథింగ్ అయి ఉండొచ్చు. సాంగ్ లో వచ్చినప్పుడు రియాక్ట్ అవ్వచ్చు కదా, సాంగ్ లో వచ్చినప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు ఎవరు, ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? ఇప్పుడు అలాంటి సాంగ్స్ వస్తే అందరం చక్కగా వింటున్నారు కదండి, చూస్తున్నారు కదా, అప్పుడేమన్నారు కదా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో సామాన్లు బాగున్నాయి అంటే అయ్యి అంటే అందరూ అదే చేస్తున్నారు కదా, సామాన్లు బాగున్నాయి అది ఇదని. అయ్యా అందరే అమ్మాయిలు చేస్తున్నారు, ఆంటీలు కూడా చేస్తున్నారు కదా అవి. అది శివాజీ గారు అనసూయ గురించి లేదంటే చెన్మయ్య గురించి అన్నారని చెప్పేసి వాళ్ళిద్దరు చాలా ఫైర్ అయ్యి ఇప్పుడు వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? అసలు శివాజీ గారిది కరెక్టా రాంగా ఏమంటారు? ఇప్పుడు ఒక 1 వీక్ నుండి శివాజీకి సంబంధించిన ఈ సామాన్లు అనే పదం వాటికి ఇది ఎక్కువ ఇదే ట్రోల్ అవుతుంది, ఎక్కడ పట్టిన సోషల్ మీడియాలో ఇదే టాపిక్ నడుస్తుంది. నేను నా పర్సనల్ ఫీలింగ్ ప్రకారం శివాజీ చెప్పిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు, 100% అతను మాట్లాడటం కరెక్టు. ఆయన సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చాడు. తర్వాత ఇప్పుడు ఇది సినిమా ఫంక్షన్ కాబట్టి సినిమా వాళ్ళకి దృష్టిలో పెట్టుకుని ఒక మాట అన్నాడు, మీరు వస్తున్న డ్రెస్సులు బాగలేవు ఏంటి, సో మీకు నచ్చిన డ్రెస్సులు మీరు వేసుకోండి, అవి ఇంట్లో వేసుకోండి, మీ బెడ్రూమ్లో వేసుకోండి, లేదా మీ బర్త్డే కార్డు వేసుకోండి, తప్ప పబ్లిక్లోకి వచ్చేటప్పుడు పబ్లిక్ ఫంక్షన్లోకి వచ్చేటప్పుడు ఈ రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఇలాంటి డ్రెస్సులు వేసుకోవద్దామా అని చెప్పాడు. తప్పే ఉంది, అతను చెప్పాలనుకున్న ఉద్దేశం మంచి ఉద్దేశం అది. అంటే ఇప్పుడు అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి ఆయన ఎందుకు మాట్లాడాలి, ఎవరికి ఏ డ్రెస్సులు వేయాలో తెలుసు కదా, సో దాని గురించి ఆయన ఎందుకు రియాక్ట్ అవ్వాలంటారు? దట్స్ రైట్. ఇప్పుడు అతను ఎవరు హీరో, ఇది సినిమా ఫంక్షన్, సినిమా ప్రభావం అనేది జనాల మీద సొసైటీ మీద చాలా ఉంటుంది. సో ఒక హీరోగా అతను చెప్పింది ఏంటి, అతను మంచి మాట చెప్పాడు, మంచి మెసేజ్ అనుకున్నాడు తప్ప అమ్మ మీరు ఇలా వేసుకోవద్దు. ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు, ఏమని చెప్పాడు, గతంలో హీరోయిన్స్ ఉన్నారు, సావిత్రి ఉంది, సౌందర్య ఉంది, వాళ్ళు ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నారు, ఎలాంటి డ్రెస్సులు వేసుకుని ఆడియో ఫంక్షన్కి వచ్చేవాళ్ళు, పబ్లిక్ ఈ సినిమా ఫంక్షన్కి వచ్చేవాళ్ళు, మీరు ఎలాంటి డ్రెస్ వేసుకొస్తున్నారు, అలాంటి వేసుకోవని రావద్దని, మంచి డ్రెస్ వేసుకొని రమ్మని కొంతమంది హీరోయిన్స్ కూడా ఎగ్జాంపుల్ చెప్పాడు. తప్పే ఉందని మంచి మాటే కదా. సో మీరు మంచి మాట అంటున్నారు కదా, ఆ వర్డ్స్ అనేవి ఎందుకు యూజ్ అయ్యారంటారు? రైట్. సో శివాజీ ఇది ఒక మంచి విషయాలు చెప్పే ఫ్లోలో జస్ట్ సామాన్లు అనే పదం వాడాడు. అక్కడ ఆ పదం ప్లేస్లో ఆయన ఏం మాట్లాడాలో అతనికి అర్థం కాక ఆ ఫ్లోలో సామాన్లు అనే పదం మాట్లాడు. 90% అతను చెప్పింది రైట్, జస్ట్ ఆ 2 words రాంగ్, అది అంతే. అంటే ఇప్పుడు ఆ ఈవెంట్లో కూడా పక్కన ఎవరో మంగపతి అన్న తర్వాత ఈ మాటలు అనేవి మాట్లాడడం జరిగింది. అంతవరకు చూసుకున్నట్టయితే ఇప్పుడు శివాజీ గారు మంచిగానే మాట్లాడారు. ఈ వర్డ్స్ ఎప్పుడు లూజ్ అయ్యారంటే మంగపతి అని పక్కన అంటే అప్పుడు రియాక్ట్ అయ్యారు. అంటే మంగపతి అనే క్యారెక్టర్లో అంత ఇన్వాల్వ్ అయిపోయారు ఆయన. ఆ సినిమా చూడలేదు యాక్చువల్లీ, ఆ క్యారెక్టర్లో ఏందో మనకు తెలియదు ఏంది, అది సినిమా చూడకుండా మనం చెప్పకూడదు. సో ఒక్క మాటలో చెప్పాలంటే శివాజీ అనే పర్సన్ ఏంటి, అతను సొసైటీకి మంచి మెసేజ్ ఇవ్వాలనుకున్నాడు. ఇప్పుడు సొసైటీ మీద సమాజంలో హీరోయిన్స్ ఎలా ఉండాలి,
మంచి బట్టలతో ఉండాలి, సమాజాన్ని యూత్ని చెడగొట్టే విధంగా హీరోయిన్స్ బిహేవ్ చేయకూడదు అని చెప్పి ఆయన చెప్పాలనుకున్నాడు, చెప్పాడు. మంచి ఉద్దేశం అతను చెప్పడం. అయితే శివాజీ మాటల పైన అనసూయ రియాక్ట్ అయింది కదా, దాని గురించి మీరేమంటారు? ఏమని రియాక్ట్ అయిందన్న? అంటే మీరు ఎలాంటి మాటలు మాట్లాడొద్దు అని చెప్పేసి కాంట్రవర్సీ ఉన్నది. ఎందుకు మాట్లాడకూడదు? మాట్లాడాలి. ఇప్పుడు ఆవిడెవరు? పబ్లిక్ ఫిగరు. ఎవరు? అనసూయ ఆవిడ. నాకు నచ్చిన డ్రెస్సులు వేసుకొని వస్తానంటే ఇప్పుడు యూత్ కొంతమంది చెడు ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం రోడ్డు మీద వెళ్తుంటాము, మనం వెళ్తున్న సమయంలో ఒక అమ్మాయిలు 2-3 అమ్మాయిలు మంచి బట్టలు లేకుండా కొంచెం ఎక్స్పోజింగ్ బట్టలు వేసుకొని వెళ్తుంటే మనకే చెడు ఆలోచన వస్తుంది. ఏందిరా బాబు ఇది, ఈ అమ్మాయి ఏంది ఈ బట్టలు వేసుకొని ఈ పదాలకు రావడం ఎందుకు, ఇంట్లోనే ఉండొచ్చు కదా, బెడ్రూమ్లోనే ఉండొచ్చు కదా, ఈ రోడ్డు మీద వచ్చి మన మైండ్లో చెడగొడుతుంది అని చెప్పేసి ఆటోమేటిక్గా యూత్కి యూత్ మైండ్ కంట్రోల్ తప్పుతుంది, వాడు చెడు ఆలోచనలు వస్తాయి. సో అది అంటే ఒక అమ్మాయి సారీ కట్టుకొని వెళ్ళినా చూసే చూపు విధానంలో ఉంటుంది కదా. శారీ అనేది రైట్, సాంప్రదాయం. శారీ కట్టుకున్న వాళ్ళు ఎవరిని ఏ అబ్జెక్షన్ బెటర్. ఆమె వేసుకున్న డ్రెస్ ఎక్స్పోజింగ్ డ్రెస్, అతను మాట్లాడుతుంది ఎక్స్పోజింగ్ డ్రెస్ గురించి మాట్లాడుతున్నాడు తప్ప శారీస్ గురించి కాదు. సో ఏదేమైనా శివాజీ చెప్పింది 100% పర్ఫెక్ట్. సో శివాజీ గారు ఏమంటున్నారంటే ఇప్పుడు దండర మూవీ ప్రమోషన్స్ రిలీజ్లు అవైతే అవుతున్నాయి కదా, సో దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి, నా వ్యక్తిగత జీవితం పైన మీరేం మాట్లాడద్దు, కావాలంటే నేను థియేటర్స్లో మాట్లాడతాను అని చెప్పి అంటున్నారు. దానికి మీరేం మాట్లాడతారు? సినిమా శివాజీ మాట్లాడాడు కాబట్టి అతని గురించి సోషల్ మీడియా కానీ బయట పబ్లిక్ మాట్లాడడం తప్పలేదు. వాళ్ళ ఒపీనియన్ చెప్పాల్సిందే. వాడు తప్పు మాట్లాడే కాబట్టి తప్పు అని చెప్పాలి, నిజం మాట్లాడే కాబట్టి నిజం మాట్లాడిన విషయాలు నిజమనే చెప్పాలి. కొన్ని తప్పు మాట్లాడే తప్పు కాబట్టి తప్పు అని చెప్పాలి. సినిమానే ఇదే. రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు. ఆయన రీల్ గురించి మాట్లాడాడు, రీల్ ఒప్పుకోవాలి, రియల్ గురించి తప్పు మాట్లాడాడు. అంటే శివాజీ గారు అది నేను వినలేదన్న, సాంగ్స్ నేను చూడలేదు యాక్చువల్లీ. కాదు, ఆ మూవీలో అంటే చిక్రీ సాంగ్ లో కూడా ఈ వర్డ్స్ అనేవి వచ్చాయి కదా, అప్పుడు ట్రోలింగ్ చేయలేంది, అప్పుడు ఏమనలేంది, ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు పీపుల్? రైట్. అది ఆ సాంగ్లో వచ్చిన వర్డ్స్, ఆ లిరిక్ అనేది సినిమాకి సంబంధించింది. సినిమాలో రీల్లో వచ్చింది. అది ఏంటి ఈయనది రియల్ లైఫ్లో పబ్లిక్ మీటింగ్ల మీద మాట్లాడాడు కాబట్టి ట్రోల్ అయింది. అది అంటే సాంగ్లోనే ఇలాంటి వర్డ్స్ అనేవి యూజ్ చేయొచ్చు అంటారు. అంటే ఒక పర్సన్ వచ్చి మాట్లాడితే తప్పు, కానీ సాంగ్స్లో మాత్రం ఇలాంటి యూజ్ చేయొచ్చు అంటారు. అది ఆ సిచ్యువేషన్ బట్టి ఆ సాంగ్ తగ్గట్టుగా పెట్టారు ఆ లిరిక్స్. అట్లాంటి దీనికన్నా భయంకరమైన పదాలు వచ్చాయి కొన్ని సినిమాలలో. మరి అప్పుడేం అబ్జెక్షన్ పెట్టలేదే. ఇది పబ్లిక్ డైరెక్ట్ పలానా హీరోయిన్స్ అని చెప్పేసి పబ్లిక్ ఆడియో ఫంక్షన్లోనో ఏదో తర్వాత ఇంకో అసలు విషయం. ఇప్పుడు శివాజీ మాట్లాడటానికి 2 ఎగ్జాంపుల్ చెప్పాడయ్యా. ఏం చెప్పాడు? నిధి అగర్వాల్ అండ్ సమంత వాళ్ళ సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా ఉండొద్దు అని చెప్పాడు అతను. అది తప్పే ఉంది అందులో. అది సో ఫైనల్లీ అంటే ఎప్పుడు మంచి మాటలు చెప్తారు శివాజీ గారు, ఎలా ఉండాలి, ఇంత పద్ధతిగా ఉండాలి, ఇలా మాట్లాడాలి అని చెప్పిన వ్యక్తి ఈరోజు నోరు జారడం మీకు ఎలా అనిపిస్తుంది? తప్పంటే అతను ఆ ఫ్లోలో మాట్లాడి అనుకుంటా. ఇప్పుడు అతను మాట్లాడిన దాంట్లో 100% రైటే. జస్ట్ ఆ 2 వర్డ్సే అతను బ్యాడ్ వేసాయి బాగా. సో అది సమర్థించుకోవాలి. దానికి అతను క్షమాపణ కూడా చెప్పాడు. నేను ఏదో ఫ్లోలో మాట్లాడాను, లేడీస్ మనోభావాలు దెబ్బతిన్నా కానీ వాళ్ళ ఆలోచనలు ఏదన్నా అతని ఇంటెన్షన్ అది కాదంటారా మరి? అతని ఉద్దేశం అది కాదు. ఆ ఫ్లోలో మాట్లాడాడు. సామాన్లు అనే వర్డ్ కాదు ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడాడు. తర్వాత ఆయన క్షమాపణ చెప్పాడు. నేను చెప్పిన మాటలు ఏదన్నా లేడీస్ని కానీ వాడి మనోభావాలు కానీ దెబ్బతీస్తే నాకు క్షమించండి అని చెప్పాడు. తప్పే ఉంది. గత కొన్ని రోజులుగా శివాజీ గారి టాపిక్ అయితే సో వైరల్ అవుతుంది, ట్రోల్స్ అవుతున్నాయి. సో శివాజీ గారు మాట్లాడిన ఆ 2 పదాలు అనేవి కరెక్ట్ అంటారా కాదంటారా? శివాజీ గారు ఏం మాట్లాడారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి వీడియో అందరు చూడండి. శివాజీ గారు, అనసూయ గారు ముందుగా మీకు చెప్తున్నాము, మీరు చూడండి ఫస్ట్. చిన్మయ్య గారు ఆ తర్వాత ఎవరైతే విమర్శించారో వాళ్ళు చూడండి ఫస్ట్. ఎందుకంటే తెలుగుతనం ముట్టిపడేలా ఉండండి అమ్మా, ప్రకృతి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ప్రకృతితో పోల్చిన వ్యక్తి శివాజీ గారు. ఎందుకంటే ఒకప్పుడు సీనియర్ నటులు అయినటువంటి తర్వాత ఆమె సావిత్రి గారు కానీ, తర్వాత శ్రీదేవి గారు కానీ, సౌందర్య గారు కానీ ఇప్పటికీ వారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తులు వాళ్ళు. అంటే ఒక అమ్మాయి అంటే ఒక అందం అంటే ఒక అమ్మలా చూసిన వ్యక్తులు వాళ్ళు, చూసిన వ్యక్తులు వాళ్ళు. ఈరోజు మిమ్మల్ని ఈడికిడికి బట్టలు వేసుకొని ఈడికిడికి షార్ట్లు వేసుకొని రోడ్ల మీద తిరుగుకుంటా మీకు అంత సరదా ఉంటే, మీకు అంత దురదా ఉంటే రోడ్ల మీద కాదు అన్ని ఇప్పేసుకొని తిరగండి. అప్పుడు కానీ మీకు మంచి రెస్పెక్ట్ ఉంటుందో లేదో తెలుస్తుంది. శివాజీ గారు చేసిన వ్యాఖ్యల పట్ల ఎవ్వరు మంచిదనే చెప్తున్నారు కానీ ఎవరు చెడు అని చెప్పేసి ఇప్పటిదాకా అనని సందర్భాలు చూస్తున్నాము. ఎందుకంటే ఆయన చెప్పిన మాట అక్షర సత్యం.
ఆ అక్షర సత్యాన్ని కూడా మీరు ఈరోజు మీ ప్రలోభాలకు మీకు అనుకూలంగా మాట్లాడుకున్నాం అనేది సిగ్గుచేటు, అసలు సిగ్గంటే సిగ్గుచేటు. ఒక తెలుగుతనం ముట్టిపడేలా నిండు కప్పుకోండమ్మా, చీరను కట్టుకోండమ్మా, చీరను పెట్టుకొని బయటికి రాండమ్మా, మీకు అప్పుడే రెస్పెక్ట్ ఇస్తారు, అప్పుడే మీకు మంచి మంచి ఆఫర్స్ వస్తాయని చెప్పడం శివాజీ గారు చేసిన తప్పు. నిజంగా చెప్పాలంటే శివాజీ గారికి ఈరోజు నేను అంటే ఈ వీడియో రీచ్ అవుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ శివాజీ గారు మీరు చెప్పిన అక్షర సత్యంలో ఏమాత్రం తప్పు లేదండి. మీరు అనవసరంగా క్షమాపణ చెప్పారు, ఎందుకంటే మీరు అదే కంటిన్యూ చేయాలి. ఒకప్పుడు గరికపాటి గారు కూడా ఇదే విషయం చెప్పారు. మరి గరికపాటి మీద కేసులు వేస్తారా అమ్మ అనసూయ గారు? మీరు జబర్దస్త్ షోలో చేసిన రచ్చ సరిపోలేదా? మిమ్మల్ని చూసి చిన్న చిన్న పిల్లలు కూడా అసభ్యకరంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పటికీ అంటున్నారు. అది చూసుకోండి. మీకు కావాలంటే మీకు అంత సరదా ఉంటే ఇంట్లో తిరిగి ఇప్పేసుకొని తిరగండి, అంతేగాని బయట ఇలా చెప్పుకొని శివాజీ గారి మీద వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు, అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే శివాజీ గారు చెప్పిన దాంట్లో అక్షరం కరెక్ట్గా ఉంది కాబట్టి, అక్షర సత్యం ఉంది కాబట్టి దీన్ని గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. అంటే ఇప్పుడు చిక్రీ సాంగ్లో కూడా ఈ వర్డ్స్ అయితే ఉన్నాయి కదా, మరి అప్పుడు ట్రోల్ చేయలేదు, అప్పుడు రియాక్ట్ అవ్వలేదు, ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతారు శివాజీ? ఆయన ఒక వేదికగా చెప్పారు. అప్పుడు ఒకవేళ అప్పుడు సందర్భం ఉంటే సందర్భంలో చెప్పేవారేమో. రీసెంట్గా కోర్టు మూవీలో చూస్తాం, మరి కోర్టు మూవీలో బ్యాన్ చేయొచ్చు కదా, మరి ఆ వర్డ్ని కోర్టు మూవీలో బ్యాన్ చేయొచ్చు కదా. ఆ రోజు అంటే ఆ కోర్టు మూవీ ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు, ఈవెన్ సెలబ్రిటీస్తో సహా, అనసూయ గారితో సహా. మరి ఇది ఇలా ఉంది, ఇది అలా అనడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా ఆ రోజే మాట్లాడాల్సిన్నారు కదా. ఎందుకమ్మా స్టేజ్ మీద మాట్లాడితే మీకు ఏమైనా తప్పు వచ్చిందా? ఆయన శివాజీ గారు ఆయన చెప్పింది ఏంటి? సభ్య సమాజం మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. యాజ్ మీరు సీనియర్ యాంకర్లు ఎలా ఉండాలి అనే దాని మీద, హీరోయిన్లు ఎలా ఉండాలి అనే దాని మీద కూడా మాట్లాడారు. దాంట్లో నాకైతే ఏం తప్పు అనిపించలేదు. అంటే శివాజీ గారు ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తారు ఆడవాళ్ళకి, అలాగే పద్ధతిగా ఉండండి అని చెప్తారు. సో అలాంటి ఆయన ఈరోజు నోరు జారడం మీకు ఎలా అనిపిస్తుంది? ఆయనకు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉంటే ఆ మాట అని ఉంటారు. ఎంతోమంది ఎన్నో వేదికలుగా చూసే ఉంటారు, ఎంతోమంది హీరోయిన్లను చూసే ఉంటారు. కోర్టు మూవీ నుంచే తీసుకుందాం, ఎందుకంటే కోర్టు మూవీలో ఆయన రాసిన డైలాగ్ ఎవరో కానీ, అది చెప్పిన వాళ్ళు ఎవరో కానీ అక్షర సత్యం, అది చూసే ప్రేరేపించే ఆయన మాట్లాడిండ్రు అనుకోవచ్చు కదా. ఇప్పటి నుంచి అయినా సరే, మీదటి నుంచి అయినా సరే కానీ మారి మీ వస్త్రాలను, మంచి దుస్తులను, ఒక ప్రకృతి మిమ్మల్ని ప్రేరేపించేలా, మిమ్మల్ని 10 మంది చేతులైతే దండం పెట్టుకునేలా చేయండి. ఎందుకంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు మన భారతదేశం. అలాంటిది ఈరోజు విదేశాలకు కూడా సారబోసి పంపించిన దేశం మనది. అంటే పట్టు చీర ఇచ్చి చీరను పెట్టి 6 గజాల చీరను అగ్గిపెట్టెల్లో దాచిన ఘనత మన తెలుగు రాష్ట్రానికి, మన భారతదేశానికి. ఆ పురాణాల ప్రకారమే అంత ఉంది రెస్పెక్ట్గా. ఈరోజు మీరేదో వచ్చినంత మాత్రాన, మీరేదో చెప్పినంత మాత్రాన, ఊపిరి దంపులు ఉపవాసాలతో మాత్రాన ఏమంత వరగదు. ఇది మంచిది కాదు. దీన్ని బేషరతుగా మీరు వెనక్కి తీసుకోవడం మంచిదని నా అభిప్రాయం. నా పేరే పట్టి ఆ సాంగ్ పైన ఆమెనే పాడింది. ఇప్పుడు ఈ మాకిన సామాన్లో ఒక వర్డ్కి రియాక్ట్ అయింది కదా, సాంగ్లో అంత వల్గర్ ఉంది. ఆ రోజు మహిళా సంఘాలు ఎందుకు రాలి బయటికి? ఎందుకు వచ్చింది శివాజీ పైన? అంటే చిన్మయి గారు ఒక సెలబ్రిటీ కదా, ఆమె ఏమన్నా కూడా మహిళా లోకము మాట్లాడుతుంది. మహిళలను అత్యాచారాలు చేస్తున్నారు, మహిళలను నరికి చంపేస్తున్నారు. మరి దాని మీద మహిళా సంఘాలు ఎందుకో మాట్లాడవు, దాని మీద ఎందుకో ముందుకు రావు? రేప్ చేసిన వ్యక్తుల గురించి మాట్లాడేందుకు? అంటే వస్త్రాలు కిందికి కనిపించాలి, సామాన్లు బయటపడాలనే వర్డ్ మీదనే మీకు అంత కలిగిందా అమ్మా? అంత కలిగిందా మీకు? జస్ట్ ఒక వర్డ్కే మీరు ఇలా అంటున్నారు, మళ్ళీ అన్నీ విప్పేసుకొని ఇడికిడికి అర్ధనగ్రంగా తిరుగుతున్నారు కదా. మరి మిగతా వాళ్ళకి ఎంత ఉండాలమ్మా? చూసే వాళ్ళకు మిమ్మల్ని అనరేమో కానీ మనసులో చాలా అంటే చాలా మాటలు అనుకుంటున్నారు. అది చాలా తప్పు.